బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జోగ్యా తాండాలో చిన్నారి నిత్యశ్రీ మృతదేహంతో ఖమ్మం మహబూబాబాద్ రహదారిపైన స్థానికులు నిరసన చేపట్టారు. దీంతో భారీగా రాకపోకలు స్తంభించిపోయాయి. తల్లి ఉషా వచ్చే వరకు నిత్యశ్రీ అంత్యక్రియలు చేయమని కుటుంబ సభ్యులు గ్రామస్తులు నిరసనకు దిగారు. అంబులెన్స్లోనే నిత్యశ్రీ మృతదేహాన్ని ఉంచి ధర్నా చేస్తున్నారు. అయితే ఇద్దరు చిన్నారులను వరుణ్ తేజ్ నిత్యశ్రీని ఎందుకు చంపాలని చూసింది? ఈ కుట్రకోణంలో ఎవరి పాత్ర ఉంది? నిజాలు తేల్చే వరకు ధర్నా కొనసాగిస్తామని రోడ్డుపై బైఠాయించారు. ఉషకు సహకరించిన నిందితులను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. ఉషతో పాటు ఈ కుట్రలకు సహకరించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జోగ్యా తాండాలో చిన్నారి నిత్యశ్రీ మృతదేహంతో ఖమ్మం మహబూబాబాద్ రహదారిపైన స్థానికులు నిరసన చేపట్టారు. దీంతో భారీగా రాకపోకలు స్తంభించిపోయాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? వెన్నెల నిత్యశ్రీ మృతి చెందడంతో నిన్న రాత్రి నిత్యశ్రీ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి జోగ్యతండకు తీసుకువచ్చారు. కానీ జోగ్యతండకు తీసుకొచ్చిన తర్వాత అక్కడ అన్యూన్యంగా గ్రామస్తులంతా ఒక నిర్ణయం తీసుకున్నారు. నిత్యశ్రీ అభం శుభం చెల్లిని నిత్యశ్రీ మృతి కారకులైన తన తల్లి ఉషాకి మరియు ఇందుకు బాధ్యులైన ఎవరైతే ఉషాని ఈ విధంగా ప్రేరేపించారో, ఇందుకు సహకరించారో తన ఉషా ఫోన్ డేటా చూస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. అందుకు బాధ్యులు అయిన వారందరికీ కూడా కఠినంగా శిక్ష పడాలి. ఇక్కడికి మేము ఇక్కడ దాన సంస్కారాలు చేయాలంటే కంపల్సరీ విషమిచ్చి చంపిన తల్లి ఉషా కూడా ఇక్కడికి రావాలని చెప్పేసి గ్రామస్తులైతే ఆందోళన చేస్తున్నారు. అన్యూన్యంగా గ్రామస్తులు తీసుకునే నిర్ణయంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతున్నారు. నిన్న రాత్రి 50 మందికి పైగా పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ పోలీసులు ఎంత నచ్చ చెప్పినా గ్రామస్తులు వినటం లేదు. భారీగా రాత్రి నుంచి చలిలో కూడా ఉంటూ నిత్యశ్రీ వాళ్ళ అమ్మ ఉషా ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మేము ఆపము. ఇంకోటి 15 రోజులుగా పోలీసులు కాల్ డేటాను పరిశీలిస్తే మొత్తం నిందితులు ఎవరెవరు ఇందులో పాత్ర ఉందని తెలుస్తుందని నిత్యశ్రీ నాయనమ్మ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ పోలీసులు కూడా ఈ యొక్క విషయాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. కోశాన కూడా సీరియస్నెస్ తీసుకోలేదు. కాబట్టి ఈ చనిపోయిన ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. ఇంకా జీవితంలో ఏ తల్లి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు. చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని అయితే రహదారి మీద రాత్రి నుంచి గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు. మొత్తం కూడా ఖమ్మం మహబూబాబాద్ రహదారి మొత్తం కూడా స్తంభించిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. మేము నిత్యశ్రీడికి రావాలి. పోలీస్ అధికారులు కూడా ఎవరెవరైతే నిందుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటేనే మేము ఈ దాన సంస్కారాలు చేస్తామని అయితే గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. రాత్రి నుంచి జరుగుతున్న ఈ యొక్క ధర్నాకి ఈరోజు మార్నింగ్ కూడా పోలీసులు 100 మంది పోలీసులు పైగా అయితే అక్కడికి చేరుకున్నారు. చేరుకొని ప్రస్తుతానికైతే పోలీసులు ఆ గ్రామస్తులతో మాట్లాడుతున్న పరిస్థితి. పోలీసులు అంటున్నారు తను కూడా ఇక్కడ తను కూడా ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఉషా అనే అమ్మ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటుంది. కొంచెం మీరు వేచి చూడండి, సహకరించండి, న్యాయం చేస్తామని అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి. గ్రామస్తులు అయితే మాత్రం వినకుండా అయితే ధర్నా చేస్తున్నారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. రోజు 20 రోజులు అయింది మందు పెట్టి, మందు దొరికింది, పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. కనీసం ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము హాస్పిటల్లో ఉన్నాం, మాకు వచ్చి ఇన్క్వైరీ చేస్తున్నారు. అని తల్లి ఎందుకు పెట్టింది, తల్లి యాడ ఉంది అని ఇన్క్వైరీ చేయట్లేదు. ఇంతసేపు అది హాస్పిటల్లోనా, అది చావు బతుకులో ఉంది, ఇది ఉంది అని చెప్తున్నారు. కానీ అసలు అది ఏముందా ఏందని మాకు చూపించట్లేదు. ఏమని అంటే వస్తుంది మీ దగ్గరికి రాదు, మేము డైరెక్ట్ గా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లోను చెప్తాం, ఇదే మాట అంటున్నారు. ఆ పిల్లగాళ్ళు పరిస్థితి ఏంది? ఒక అమ్మాయి చచ్చిపోయింది, ఇంకో అబ్బాయి చావు బతుకులో ఉన్నాడు. దాని పరిష్కారం ఏందో మాకు చూపియాలి. రావాలి, ఆమె ఎట్లా పెట్టిందో మేమైతే ఆ పాపం తోటి పెట్టాం బొందలో. ఆమె వచ్చి ఒక 3 పీడికలు పెట్టి ఆమె పోవాలి.
మేమైతే అది చెయ్యం. ఆ పాపం మేము ముట్టుకోము. ఇంకా కాల్ దిగాటే అస్సలు తీయట్లేదు కూడా, దేనికి తీయట్లేదు. చెల్లు తీసుకెళ్లి 20 రోజులు అవుతుంది. మరి దీని వెనక ఎవరు మరి ఇది పెట్టిందా పెట్టలేదా ఏంటని కూడా తీయట్లేదు. దీని వెనక మరి